అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 24వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము, సమస్తమును చేసి ముగించును. 138వ కీర్తన 8వ వచనమందు, యెహోవా నా పక్షమున సమస్తమును చేసి ముగించును. నా కొరకు వాదించుటకు ఎవరు కలరు? ఎవరు నాకు సహాయము చేయుదురు? ఎవరు నా అంశములను బాధ్యత వహించి నడిపించువారు అని లోక ప్రజలు నేడు కన్నీటితో అంగలార్చుచు తపించుచున్నారు. అయితే దావీదు తన పూర్తి భారమును, పూర్తి నమ్మికను ప్రభుపై ఉంచి, ప్రభు నా కొరకు సమస్తమును చేసి ముగించును అని చెప్పి స్తుతించుచున్నాడు. ఒక వ్యక్తి అద్దె ఇంట్లో పలు సంవత్సరములుగా ఉండి మనసునందు నొప్పించబడి ఉండేను. ఇల్లు కట్టుటకు ధనము లేదే, ఏమి చేయుట అని బాధపడిన ఆయన ఈ వచనమును దృఢముగా పట్టుకొని ఆసక్తితో ప్రార్థించుటకు ప్రారంభించాను. ప్రభు ఆయన కొరకు సమస్తమును చేసి ముగించుటకు చాలినంత ధనమును దయచేసాను. అయితే ఇల్లు కట్టే పనిలో బాధ్యతగా చూసేటువంటి సామర్థ్యత ఆయనకు లేదు. భవన నిర్మాణ కాంట్రాక్టర్లు తన వద్ద నుండి ధనమును తీసుకుని మోసపుచ్చినట్లయితే ఏమి చేయుట అని భయము ఆయనకు కలిగెను. ప్రభు నా కొరకు సమస్తము చేసి ముగించును అని చెప్పి మరలా విశ్వాసంతో స్తుతించాడు. అప్పుడు భవన నిర్మాణమునందు నైపుణ్యత కలిగి ఉన్న ఆయన యొక్క పాత స్నేహితుడు ఒకడు తనకు తానుగా ముందుకు వచ్చి ఆ బాధ్యతను స్వీకరించాడు. అందమైన ఒక ఇల్లు ఆయన కొరకు కట్టి ముగించబడెను. ప్రభు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? ఇర్మియా గ్రంథం 32 అధ్యాయం 27వ వచనం. మీరు ఆరాధించుచున్న దేవుడయ్యున్న ప్రభువును తేరి చూడుడి. ఆయన మిమ్ములను ప్రేమించుచున్నాడు. అదే సమయమునందు మీ కొరకు సమస్తమును చేసి ముగించగల శక్తి గలవాడు. రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగల సమర్థుడు. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మీ చుట్టూ తాను అగ్ని రగులుకొని మండినను అందులో నుండి మిమ్ములను కాపాటుకు శక్తి గలవాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం. వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. మీరు అడుగుచున్న వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా మిమ్ములను ఆశీర్వదించుటకు సమర్థుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మీరు దేనిని ఆయన వద్ద అప్పగించితిరో దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాటుకు సమర్థుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఒకవేళ పరిస్థితులు భయంకరముగా ఉండవచ్చును, వైద్యులు వీలు కాదు అని చెప్పి ఉండవచ్చును, న్యాయవాదులు వీలు కాదు అని చెప్పి ఉండవచ్చును, వివాహము జరగదు, పిల్లలు పుట్టరు, ఉద్యోగము దొరకదు, పరిచర్య ఎదగదు అని పలు రకములుగా మాట్లాడి సాతాను మిమ్ములను సొమ్మసిల్లున్నట్లుగా చేసి ఉండవచ్చును. భయపడకుడి, మీతో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు అని అన్ని పరిస్థితుల యందును మీ కన్నులు అట్టి శక్తిమంతుణ్ణి ప్రేమతో తేరి చూచి, ప్రభువా నా కొరకు సమస్తము చేసి ముగించును అని చెప్పవలెను. సృష్టి యందు మీ కొరకు సమస్తమును చేసి ముగించినవాడు, కల్వరి శిలువ యందు మీ కొరకు సమస్తమును చేసి ముగించినవాడు, నేడు మీరున్న స్థితిలోను మీ కొరకు సమస్తము చేసి ముగించువాడు. దేవుని బిడ్డలారా, ప్రభు మీ కొరకు సమస్తము చేసి ముగించును. ఆయన యొక్క వాగ్దానములు నిశ్చయముగా నెరవేరును. నేటి ధ్యానమునకై మహోన్నతుడైన దేవునికి నా కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. 57వ కీర్తన 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ సమూయేలు గ్రంథము 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 18వ అధ్యాయం 1 మొదలుకొని 23 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.